హే గైస్, ప్రీవియస్ వీడియోలో సెట్ ఆపరేషన్స్ అంటే ఏంటో చూసాం కదా. నెక్స్ట్ ఈ వీడియోలో మోడిఫైయింగ్ డేటా అంటే ఏంటో చూద్దాం. అంటే మోడిఫైయింగ్ డేటా అంటే అప్డేట్ చేయడం కానీ, ఇన్సర్ట్ చేయడం కానీ, డిలీట్ చేయడం కానీ. సో ఇవన్నీ మనకి మోడిఫైయింగ్ డేటాలోకి అనేది వస్తుంది. సో ఫస్ట్ డేటా మోడిఫైయింగ్ డేటా వచ్చేసరికి అప్డేట్ స్టేట్మెంట్. అప్డేట్ స్టేట్మెంట్ ఏంటంటే మనకి మొత్తం టేబుల్లో ఉన్న అన్ని రోస్ మనకి అప్డేట్ అనేది అవుతుంది అన్నమాట. ఓన్లీ అప్డేట్ అని ఇస్తే మాత్రం టోటల్ టేబుల్ అనేది మనకు అప్డేట్ అయిపోతుంది. లేదా అప్డేట్ అనేది విత్ వేర్ అనేది ఏంటంటే ఇక్కడ కండిషన్ అనేది వేర్ క్లాస్ అనేది యూజ్ చేసినామంటే పర్టికులర్గా మనం ఏదైతే కండిషన్లో ఇచ్చామో ఆ కండిషన్ మాత్రమే మనకి ఇక్కడ అప్డేట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో చూద్దాం దాన్ని. సో ఓన్లీ అప్డేట్ యూజ్ చేసుకుంటే మనకి టోటల్ టేబుల్ అనేది అప్డేట్ అయిపోతుంది. సో ఇక్కడ ఇప్పుడు నేను వేర్ క్లాస్ యూజ్ చేసి అప్డేట్ చేస్తాను. వేర్ అండ్ అప్డేట్ టేబుల్ నేమ్ సో శాలరీని నేను అప్డేట్ చేయాలనుకుంటున్నాను. శాలరీ ఈక్వల్స్ టు ర్యాండమ్ శాలరీ. సో ఇప్పుడు వేర్ కండిషన్ చేసుకొని వేర్ ఫస్ట్ నేమ్ ఈక్వల్స్ టు జాన్. నేను జాన్ అనే ఎంప్లాయ్ యొక్క శాలరీ అనేది అప్డేట్ చేయాలనుకుంటున్నాను. సో మనకి ప్రీవియస్గా జాన్ శాలరీ ఎంత ఉందో చెక్ చేద్దాం. సో మీకు అప్డేట్ అయిందో లేదో తెలుస్తుంది కదా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్. సో ఎగ్జిక్యూట్. సో మన జాన్ శాలరీ వచ్చి ఎంత ఉంది? 55,000 అనేది ఉంది. సో ఇప్పుడు అప్డేట్ చేద్దాం. 65,000 పెట్టాం కదా, అప్డేట్ చేద్దాం. అప్డేట్ అయిందో లేదో చెక్. సో 1 రో ఎఫెక్టెడ్ అని వచ్చింది. సో అప్డేట్ అయిందో లేదో చెక్. జాన్. సో జాన్ అనేవాడి యొక్క శాలరీ మనం ఇందాక ఎంత చూసాం? 55,000 చూసాం. సో ఇక్కడ 65,000కి మనకి అప్డేట్ అయింది. నెక్స్ట్ వచ్చేసరికి డెలీట్. సేమ్ ఇది అంతే, అప్డేట్ లాగా. ఓన్లీ డెలీట్ అనేది మనం యూజ్ చేసామంటే మొత్తం టేబుల్లో ఉన్న రోస్ అన్ని మనకి డెలీట్ అయిపోతాయి. సో డెలీట్ స్టేట్మెంట్ అనేది కండిషన్తో యూజ్ చేసుకుంటే మనం ఎక్కడైతే కండిషన్ అనేది అప్లై చేసామో ఆ కండిషన్ దగ్గర మనకి ఆ డెలీట్ అనేది వర్క్ అవుతుంది అన్నమాట. సో టోటల్ టేబుల్ని డెలీట్ చేయడానికి క్వెరీ ఏంటంటే delete star from employees. ఇది ఇప్పుడు delete అనేది కండిషన్, వేర్ కండిషన్ అనేది యూజ్ చేసుకొని ఎలా delete చేయాలో చూద్దాం. delete from employees. ఇది మనకి ఈ కండిషన్ ఏంటంటే, ఈ లైన్ ఏంటంటే హోల్ ఎంప్లాయీస్ టేబుల్ మొత్తం డెలీట్ అనేది చేస్తున్నాం. సో ఇప్పుడు మనం ఆ ప్రాసెస్ అనేది కొంచెం రిస్కీ ప్రాసెస్, ఎందుకంటే మనకి ఫర్దర్గా ఇంకా చేయాలి కదా. సో ఓన్లీ కండిషన్ యూజ్ చేసి మీకు చూపిస్తున్నాను అనమాట. సో ఎలా అంటే డెలీట్ ఫ్రమ్ ఎంప్లాయీస్ కామన్ కండిషన్ వచ్చి మనకి వేర్ ఎంప్లాయ్ ఐడి ర్యాండమ్ ఒక 2, ఎంప్లాయ్ ఐడి 2 ఎవరిదైతే ఉందో వాళ్ళు నేను డెలీట్ చేయాలని చెప్పి చూస్తున్నాను. సో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో 1 రో ఎఫెక్ట్ అయింది. సో వాళ్ళని టేబుల్లో ఉన్నారో డెలీట్ అయిపోయారో చెక్ చేసుకుందాం. సో ఇక్కడ మనకి ఎంప్లాయ్ ఐడి 2 అనే వాళ్ళు ఇక్కడ ఎవరు కనిపించట్లేదు. సో మనకి ఎంప్లాయ్ ఐడి 2 ఉండే ఒక ఎంప్లాయీ అనేవాడు డెలీట్ అవ్వడం జరిగింది. సో ఇది డెలీట్. నెక్స్ట్ వచ్చేసరికి ట్రంకేట్ అండ్ డెలీట్. సో ట్రంకేట్ అండ్ డెలీట్ ఏంటంటే, ట్రంకేట్ అనేది ఇది DDL కమాండ్ అనమాట. అంటే DDL అంటే ఏంటంటే డేటా డెఫినిషన్ లాంగ్వేజ్.
సో ఇదేంటంటే ఇది ఒక టేబుల్లో ఉన్న అన్ని రోస్ని స్పీడ్గా అండ్ టోటల్గా మనకి రిమూవ్ చేసి చూపిస్తుంది. అండ్ వాళ్ళ యొక్క ఐడెంటిటీ మాత్రమే మనకి రీసెట్ చేస్తుంది అన్నమాట. అంటే ఇందులో వేర్ క్లాస్ను అలో చేయకుండానే ప్రతి రోలో డెలీట్ను స్పెషల్గా మనకి ఇక్కడ వర్క్ చేసి చూపిస్తుంది. అండ్ ఇక్కడ డెలీట్ వచ్చేసరికి ఏంటంటే ది డిఎంఎల్ కమాండ్. డిఎంఎల్ అంటే ఏంటంటే డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. సో ఇందులో వేర్ క్లాస్ని యూజ్ చేసుకొని టేబుల్ నుండి కంపల్సరీగా మనకి యూజ్ అయిన రోస్ని మాత్రమే మనకి రిమూవ్ చేసి చూపిస్తుంది అనమాట. అంటే ప్రతి రోను డెలీట్ను లాక్ చేస్తుంది. అంటే ట్రాన్సాక్షన్స్ యూజ్ చేసినప్పుడు, అంటే ఏదైనా ట్రాన్సాక్షన్ అనేది యూజ్ చేసినప్పుడు మనకి రోల్ బ్యాక్ కమాండ్ యూజ్ చేసుకుని మనకి డెలీట్ అనేది కూడా చేసుకోవచ్చు. సో టోటల్ టేబుల్ని సేమ్ ఇందాక మనం డెలీట్ ఎలా యూజ్ చేస్తామో ట్రంకేట్ అనేది కూడా మనం అలాగే చూసుకుందాం. ట్రంకేట్ టేబుల్ నేమ్. సేమ్ ఇది కూడా కొంచెం అంటే చేయొచ్చు. ఇది కొంచెం అంటే మళ్ళీ ఇప్పుడు టేబుల్ని క్రియేట్ చేయడం అది ప్రాసెస్ అవుతుంది కాబట్టి ఇది నేను రన్ అనేది చేయట్లేదు. ట్రంకేట్ టేబుల్ నేమ్ అనేది ఏంటంటే హోల్ టేబుల్ని మొత్తం డెలీట్ చేసి అనేది మనకి చూపిస్తుంది అన్నమాట. సో ఆల్రెడీ మనం డెలీట్ కమాండ్ అనేది చూసాం. నెక్స్ట్ వచ్చేసరికి రీప్లేస్ అండ్ అప్సెట్. రీప్లేస్ అనేది ఏంటంటే ఇది 2 ఆపరేషన్స్ అనేది జరిగింది, అప్డేట్ అండ్ ఇన్సర్ట్ ఆపరేషన్స్. సో రీప్లేస్ అనేది ఏంటంటే మనం MySQLలో ఎక్కువ యూజ్ చేసుకుంటాం. అంటే న్యూ రికార్డ్ని ఇన్సర్ట్ చేసుకుంటాం ఫస్ట్, లేదా ఆల్రెడీ సేమ్ ప్రైమరీకి ఉన్న రికార్డ్ను ఉన్న చోట మనకి రిమూవ్ చేసి న్యూ వాల్యూ అనేది మనకి ఇక్కడ ఇన్సర్ట్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అప్సెట్ అనేది ఏంటంటే అప్డేట్ అండ్ ఇన్సర్ట్. ఇదేంటంటే రో లేకపోయినా ఇన్సర్ట్ చేస్తుంది, లేదా ఆల్రెడీ రో ఉంటే అది అప్డేట్ అనేది యూజ్ చేసుకుంది. సో SQL ఏంటంటే అప్సెట్ అని యూజ్ చేయకుండా మెర్జ్ అనేది మనం యూజ్ చేసి వర్క్ చేస్తాం. సో దీన్ని క్వెరీ అనేది రాద్దాం. సో రీప్లేస్ అండ్ అప్సెట్ క్వెరీ ఏంటంటే replace merge into table name as target select to ఎంప్లాయీ ఐడి 2ని మనం ఇక్కడ తీసుకున్నాము. ఎంప్లాయీ ఐడి కామ ర్యాండమ్ నేమ్ మహేష్ అనే ర్యాండమ్ నేమ్ తీసుకుని మహేష్ as first name and salary 48,000 as salary. దీన్ని ఒక సోర్స్ కింద కన్సిడర్ చేసుకొని టార్గెట్ డాట్ ఇక్కడ ఎంప్లాయ్ ఐడి source dot employee ID. సో ఇదంతా ఏంటంటే ఎంప్లాయీ ఐడి అనేది ఉందా లేదా అని మనకి చూపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చి when match క్వెరీ ఒకవేళ ఎంప్లాయీ ఐడి అనేది మ్యాచ్ అయితే ఇన్సర్ట్ ఎంప్లాయీ ఐడి ఫస్ట్ నేమ్
salary. Values source dot employee ID, comma source dot first name, comma source dot salary. సో ఇక్కడ ఈ ఎంప్లాయీ ఐడి అనేది మ్యాచ్ అయితే ఫస్ట్ నేమ్ శాలరీని అప్డేట్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వెన్ మ్యాచ్ రాసాం కదా, ఇప్పుడు వెన్ నాట్ మ్యాచ్ దెన్ ఇక్కడ వెన్ నాట్ మ్యాచ్ దెన్ employee ID, first name, salary, insert employee ID, first name, salary, values source dot employee ID, comma source dot first name and source dot salary. Match and update set first name equals to source dot first name, comma salary equals to source dot salary. మ్యాచ్ అయితే అప్డేట్ చేయమని, మ్యాచ్ అవ్వకపోతే ఇన్సర్ట్ చేయమని ఇక్కడ యూజ్ చేస్తాం. సో గైస్ ఇంకొక అప్డేట్ ఫెయిల్ అని వచ్చింది కదా, ఇట్స్ సింటాక్టికల్ ఎర్రర్. ఇప్పుడు ఫస్ట్ నేమ్ దగ్గర కామా అనేది యూజ్ చేయలేదు. సో కామా పెట్టగానే మనకి ఎర్రర్ అనేది రిమూవ్ అయింది. సో ఇది ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో ఇక్కడ 1 row అనేది ఎఫెక్ట్ అయింది. ఎంప్లాయీ టేబుల్ అనేది చెక్ చేయాలి. ఒక ఎంప్లాయీ 2 ఐడి ఉన్న వాళ్ళ యొక్క నేమ్ అనేది మహేష్ కుమార్ కింద చేంజ్ అయింది. ఇక్కడ వేరే నేమ్ చేంజ్ అయింది. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. 1 row ఎఫెక్టెడ్. ఎగ్జిట్. ఇక్కడ ఎంప్లాయీ ఐడి 2 ఇందాక మనం మహేష్ చూసాం, ఇక్కడ కూడా రమేష్ కనిపిస్తుంది. సో గైస్ ఇది రీప్లేస్ అండ్ అప్సెట్. సో గైస్ ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. And thank you for watching this video.